వెల్కమ్ టు గ్రేటర్ గుంటూరు వాయిస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేద ప్రజలకు ఇల్లు ఇవ్వకుండా కోర్టులకెళ్లిన దుర్మార్గుడు బాబు పవన్ అని చంద్రబాబుపై మండిపడ్డ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. సామాన్యుడు ఏ ఆఫీస్కు వెళ్లినా కావాల్సిన సమాచారం వస్తుంది, సమాచార హక్కు చట్టం ఒక ఆయుధం అంటూ కమిషనర్ శామ్యూల్ వ్యాఖ్యలు. జగనన్న ఆరోగ్య సురక్ష గొప్ప కార్యక్రమం, గత టీడీపీ ప్రభుత్వంపై నిప్పులు చేరిన మంత్రి విడుదల రజని. బీజేపీ దగ్గుబాటి పురంధేశ్వరిపై వైసీపీ వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు నరేంద్ర కుమార్. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పేదలకు ఇల్లు ఇవ్వకుండా ఉండడానికి చంద్రబాబు కోర్టుకు వెళ్లాడని పేర్కొన్నారు. చంద్రబాబు వంటి దుర్మార్గుడు ఇళ్లను అడ్డుకున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు ముఖం చూస్తే స్కామ్లు, జగన్ ముఖం చూస్తే స్కీమ్లు గుర్తుకు వస్తాయన్నారు. చంద్రబాబు ముఖం చూస్తే లంచాలు, వెన్నుపోట్లు గుర్తుకు వస్తాయని విమర్శించారు. గజ దొంగల మూట ఈ తేడా గుర్తించాలన్నారు. గురువారం కాకినాడ జిల్లా సమర్లకోటలో సీఎం జగన్ మాట్లాడారు. గత ప్రభుత్వాలు ఏనాడైనా పేద ప్రజల గురించి ఆలోచించాయా అని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చామని, 22 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17,000 వైఎస్ఆర్ జగనన్న కాలనీలు వస్తున్నాయని, ఇల్లు కాదు ఊళ్ళు వస్తున్నాయని తెలిపారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చానని చెప్పారు. కుప్పానికి ఎమ్మెల్యే కానీ ఈ పెద్ద మనిషి కనీసం రాష్ట్రంలో గాని కుప్పంలో గాని కనీసం ఒక్క ఇల్లు కూడా కట్టుకున్న పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎక్కడ ఉంది అనంటే పక్క రాష్ట్రం హైదరాబాదులో కనిపిస్తుంది. నేను అడుగుతా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి కంటిన్యూస్గా ఒక నెలన్నా ఎప్పుడైనా మన రాష్ట్రంలో కనిపించాడా? కేవలం ఇప్పుడు రాజమండ్రిలో కనిపిస్తా ఉన్నాడు. ఆయనకు కానీ ఆయనను సమర్థించే వారికి కానీ వీళ్ళెవరూ కూడా మన రాష్ట్రంలో ఉండరు. ఆయన ఉండడు, ఆయన పార్ట్నర్ దత్తపుత్రుడు ఉండడు. ఆయన కొడుకుండడు, ఆయన బావమరిది ఉండడు. ఆయన గజ దొంగల ముఠాలో పార్ట్నర్స్ అయిన ఈనాడు రామోజీరావు ఉండడు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఉండడు, టీవీ5 నాయుడు ఉండడు. వీళ్ళెవరూ కూడా మన రాష్ట్రంలో ఉండరు. వీరికి మన ఆంధ్ర రాష్ట్ర సామాన్యుడు ఏ ఆఫీస్కు వెళ్లినా తనకు కావాల్సిన సమాచారాన్ని రాబట్టడం కష్టతరమైన నేపథ్యంలో భారత ప్రభుత్వం సమాచారం హక్కుని ఒక ఆయుధంలాగా అందించిందని రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ శామ్యూల్ జోనాథన్ అన్నారు. సమాచార హక్కు భారతదేశంలో అమల్లోకి వచ్చి 18 ఏళ్లు అవుతుందన్నారు. గుంటూరు పర్యటన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కార్యాలయాలు, సంస్థల నుంచి తమకు అవసరమైన సమాచారాన్ని అడిగి తీసుకునే అధికారం సమాచార హక్కు కల్పించిందన్నారు. సమాచార హక్కు దరఖాస్తుదారుల రక్షణ విషయమై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ పోర్టల్ ద్వారా సమాచారం తెలుసుకునే సరికొత్త విధానాన్ని త్వరలో అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. గుంటూరు నగర ప్రజలకు నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు అక్టోబర్ 12
సమాచార హక్కు చట్టం భారతదేశ పార్లమెంట్లో 2005లో చట్టం ఆమోదం పొంది నేటికి 18 సంవత్సరాలు పూర్తవుతుంది. స్వాతంత్రం వచ్చి మనకి 77 సంవత్సరాల్లో మనం రూపొందించుకున్న అనేక చట్టాలలో సమాచార హక్కు చట్టం అత్యంత విలువైనది. దీని ద్వారా సామాన్య పౌరుడు సైతం ఎంత స్థాయిలో ఉన్న ప్రభుత్వ అధికారులు కానీ, ప్రభుత్వ సంస్థలు కానీ, ప్రభుత్వాలు కానీ పారదర్శకత, జవాబుదారితనం లోపించిన సందర్భాల్లో పౌరులు ఈ సమాచార హక్కు చట్టాన్ని విరివిగా ఉపయోగించుకొని అవినీతి రహిత సమాజాన్ని మరియు మెరుగైన సమాజాన్ని నిర్మించుకోవాల్సిందిగా నేను మనవి చేసుకుంటూ 2005లో వచ్చినప్పుడు ఈ సమాచార హక్కు చట్టము ఎంత విలువైనదో, ఈ చట్టం ద్వారా ఎంతోమంది న్యాయం పొందారో మనకు అందరికీ తెలుసు. అయితే ప్రస్తుత ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు సమాచారం ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారన్న మాట వాస్తవము. ఏ సమాచారం కోరుతున్నారో ఆ సమాచారం ఇవ్వకుండా దాటవేసే ధోరణిలో ఉన్నారన్నది వాస్తవము. అందుకనే ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ పలు సంస్కరణలు చేస్తూ పలు నిర్ణయాలు తీసుకుంది. మొట్టమొదటిగా ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో సమాచార హక్కు చట్టం 2005 41AB కింద ఆ సంస్థ, ఆ డిపార్ట్మెంట్ యొక్క పూర్తి సమాచారాన్ని ప్రజలకు అందుబాటు ఉండేలాగా నిర్ణయించడమైనది. అట్లాగే ప్రతి నెల 3వ శుక్రవారం జిల్లా స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ సమాచార హక్కు చట్టం కింద వచ్చిన దరఖాస్తులు వాటి పరిస్థితి ఏంటి, ఎన్ని పరిష్కరించారు, ఎన్ని పరిష్కారం చేయలేదు అని రివ్యూ వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అనేక మంది పేద ప్రజలకు వరంగా మారిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని అన్నారు. గురువారం గుంటూరు నగర తూర్పు నియోజకవర్గ పరిధిలోని 10వ వార్డులో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి మంత్రి విడుదల రజని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ జి రాజకుమారి, నగర కమిషనర్ కీర్తి చేకూరి, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, వైసీపీ నగర తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా, డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి రజని మాట్లాడుతూ, గత టీడీపీ హయాంలో అనారోగ్య సమస్యలతో సమీప ప్రభుత్వ ఆసుపత్రులకు వెళితే వైద్యులు, మందులు, వైద్య పరికరాలు అందుబాటులో ఉండేవి కాదన్నారు. వైసీపీ పాలనలో ప్రతి గడపకు వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక 10వ వార్డు కార్పొరేటర్ మీరావలి, 11వ వార్డు కార్పొరేటర్ అబిద్ బాషా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రవణ్ బాబు, మున్సిపల్ అధికారులు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. తెప్పించాగా మంత్రి గారిని एमएलए साहब
वो लोग अभी ब्लड टेस्ट किए ना वो पहचाने हाँ पता नहीं अच्छा स्टिल देयर अच्छा फिर वो लोग अभी आने से अभी भी कर रहे क्या टेस्ट किए आप हाँ रीडिंग्स ले रहे रैंडमली उस दिन जो सर्वे में लिए अभी आप लिए फिर लेने वाला है अच्छा और उसमें एक कंसर्न ये क्या है कि जो लोग ऑलरेडी हैं तो वो लोग आ रहे हैं पूछना है कि क्या दवा खा रहे हैं तो इसके हिसाब से हम कुछ डोज कुछ बढ़ाना है नहीं तो वही रहेगा वो एक लेके हाँ हाँ वो एक लेके अच्छा एक काम ये कर सकते हैं फोन में दूसरा काम नहीं बन जाता जैसे कि हमको पता चला हाँ एक ही वन स्टेज में फिनिश अगेन इट इज गोइंग एक बार पहचान कर लो वो एक आने के बाद दूसरा మేడం ముందు పద ఈ రూమ్లో ఈ రూమ్లో తమ్ముడు बोलो बोलो हाँ फर्स्ट यहाँ बीपी शुगर चेक करा लेते हो तुम्हारा प्रॉब्लम बोले तो పని చేశాను తమ్ముడు ఫోన్ వస్తుంది कैसे हो आप జరుగమ్మా లోపల ఆడుకోవడానికి ప్రజలందరికీ జగనన్న ఆరోగ్య సురక్ష కేంద్రంలో మీ ఆరోగ్యానికి టెస్టులు చేయించుకొని అందరూ కూడా ఈ ఆరోగ్య సేవల్ని వినియోగించుకోవాలని మేడం గారు వస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా రాష్ట్ర వైద్య శాఖ ఆరోగ్య మాచులు డైనమిక్ మేడం, మా హెల్త్ మినిస్టర్ మేడం గారికి, విడుదల రజనీ మేడం గారికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ మేడం ఒకసారి మీ చేతుల మీదుగా ఇవ్వాల్సిందిగా అసలు గారు సుశీల గారు చూసారా కళ్ళజోడుతో సహా ఏ విధంగా అవతాత వసంత లక్ష్మి గారు ప్రభుత్వం చేస్తుందో మీరందరూ ఒకసారి ఆలోచన చేయవలసిందిగా కోరుకుంటూ ఇలాగే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. వసంత మొత్తం అందించాలని చెప్పేసి ప్రతి గ్రామానికి స్పెషలిస్ట్ వైద్య సేవలు ప్రజల వద్దకే తీసుకువెళ్ళి ప్రజలకు చేరువ చేసి వారికి ఆ గ్రామ పరిధిలోనే అందించాలనే ఒక గొప్ప ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మనం చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమము చాలా చక్కటి రిజల్ట్స్ని ఇస్తూ ఉంది. మరి రీసెంట్గా వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ మేరకు ముఖ్యమంత్రి గారు ప్రతి ఈ ఏదైతే అర్బన్ ఏరియాస్ ఉన్నాయో ప్రతి సచివాలయం పరిధిలో కూడా ఈ క్యాంప్ని ఖచ్చితంగా కండక్ట్ చేయాలనే ఒక ఆలోచన చేసి దాని యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక మీద కూడా ప్రతి సచివాలయ పరిధిలో ఈ జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్స్ అనేది మనం కండక్ట్ చేయబోతా ఉన్నాము. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్టయితే 5197 క్యాంప్స్ని మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కండక్ట్ చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి నిన్నటి వరకు కూడా చూసుకున్నట్టయితే 18,59,123 మందికి మనము ఓపీ సేవలు అనేది మనం అందించడం జరిగింది. అట్ ది సేమ్ టైం మరి వచ్చి ఎవరైతే ఈ కార్యక్రమానికి వచ్చారో ఈ కార్యక్రమంలో భాగంగా
వాళ్ళ యొక్క హెల్త్ చెకప్స్ చేసుకున్నారో వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వటము, ఉచితంగా మందులు ఇవ్వటము, వాళ్ళకి కావాల్సినటువంటి టెస్టులు ఫ్రీగా చేయటము, ఇవన్నీ చేయటమే కాకుండా ఒకవేళ ఫర్దర్ వాళ్ళ ఆరోగ్యం సంబంధించి ఇంకేదన్నా ఇంకా కూడా వాళ్ళని చూడాల్సినటువంటి అవసరం ఉంది అని గనక ఇక్కడ ఉన్నటువంటి స్పెషలిస్టులు రికమెండ్ చేస్తే గనక వాళ్ళని హయ్యర్ హాస్పిటల్స్కి, హయ్యర్ ఫెసిలిటీస్కి తరలించేందుకు కూడా ఈ రిఫరల్ అనేది కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ రిఫరల్లో భాగంగా ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 43,477 మందికి కూడా ఈ రిఫరల్ అనేది మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎంపానల్ హాస్పిటల్స్కి రిఫర్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 4 నుంచి 5,000 మంది స్పెషలిస్ట్ డాక్టర్లని దీనికోసమే మనం డిప్లాయ్ చేయడం అనేది ఈ కార్యక్రమంలో మనం చూస్తూ ఉన్నాము. ఒక్కసారి ఆలోచన చేయండి, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా అసలు ఊహించామా ఒక గవర్నమెంట్ డాక్టరు, అందులో స్పెషలిస్ట్ డాక్టర్ని ఈరోజు మన గ్రామానికి, మన వార్డు దగ్గరికి పంపించి స్పెషలిస్ట్ వైద్య సేవల్ని మనకి ఇంకా పెద్ద హాస్పిటల్కి వెళ్ళే అవసరం లేకుండా గ్రామ స్థాయిలోనే అందించేటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం. ఒకసారి ఎవరైనా ఊహించారా? ఒక నాయకుడు, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి నాయకుడు ఒక గొప్ప ఆలోచన చేసి అమలు చేస్తే ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఏ విధంగా ప్రజలు నాణ్యమైన వైద్య సేవలు అందించి సంతోషపడుతున్నారో మనకు ఈ కార్యక్రమం ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. చాలామంది కూడా నేను రోజు తిరుగుతూ ఉన్నాను, చాలా ఏరియాస్లో కూడా రిమోట్ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్లో ఎలా అమలు అవుతుంది, అక్కడ కన్సర్న్స్ ఏంటి తెలుసుకుందామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో ఎలా అమలు చేస్తున్నారనే దాని మీద మేము మా అధికారులు కంటిన్యూస్గా మానిటర్ చేసుకుంటూ కొన్ని ప్లేసెస్కి వెళ్ళి తిరిగినప్పుడు అక్కడ జనంలో తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే, అసలు గత ప్రభుత్వంలో మనం చూసినట్టయితే అసలు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్ ఉంటాడో లేదో తెలీదు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో అక్కడికి వెళ్తే ఆ డాక్టర్ వస్తాడో రాడో కూడా అసలు మనకు తెలీదు. అలాగే ఒకవేళ కనుక ఆ డాక్టర్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో డాక్టర్ కనుక అవైలబుల్ ఉండే హాస్పిటల్లో ఉంటే కనుక పేషెంట్స్ కనుక వెళ్తే అక్కడ ఆయనకు ఇచ్చేటువంటి మందులు ఉండవు, వైద్యం చేసే పరికరాలు ఉండవు, టెస్టులు చేసేందుకు ఏమి ల్యాబ్ ఎక్విప్మెంట్స్ కానీ ఏమి ఉండవు. చాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్తో గత ప్రభుత్వంలో వైద్య సేవలు ఉండేవి. మరి ఈ రోజున జగనన్న ప్రభుత్వం వచ్చాక మనం చూసినట్టయితే ఈరోజు ఏ డాక్టర్ ఎప్పుడు అందుబాటులో ఉంటాడో, ఏ సెంటర్లో ఉంటాడో ప్రజలందరికీ స్పష్టంగా తెలుసు. వెళితే మంచి వైద్యం, కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతుందనే భరోసా ఈరోజు ప్రజల్లో ఉంది. వెళితే ఉచితంగా మందులు ఇస్తారనే ఒక నమ్మకం ప్రజల్లో ఉంది. వెళితే అక్కడ టెస్టులు చేస్తారు, అవసరమైతే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఎలక్ట్రానిక్ హెల్త్ రూపంలో, రికార్డ్స్ రూపంలో మొత్తం నోట్ చేసుకుంటారు. మళ్ళీ వీళ్ళు వచ్చేసరికి అమ్మ పలానా లక్ష్మమ్మనో పలానా రామయ్యనో ఏదో ఆ పేరు ఏదైతే ఉందో ఆ రికార్డ్స్లో చూసి పిలిచి, మొన్న నువ్వు వచ్చినప్పుడు ఇగో ఈ పలానా మందులు నీకు ఇచ్చాము, పలానా టెస్టులు చేశాము, ఇగో పలానా పరిస్థితి నీకు ఇంత బీపీ ఉంది, మరి ఈ రోజు ఎట్లుంది, నువ్వు మందులు వేసుకుంటా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరఫరా అవుతున్న నాసిరకం మద్యం కారణంగా అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్ అన్నారు. గురువారం గుంటూరు నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు బీజేపీ శ్రేణులతో కలిసి వనమా నరేంద్ర కుమార్ మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన పట్ల మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. అందరికీ నమస్కారం. భారత్ మాతాకి జై. నేను వనమా నరేంద్ర, భారతీయ జనతా పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుల్ని. ఏదైతే వైసీపీ ప్రభుత్వం నవరత్నాల పేరుతో నయవంచన చేస్తూ మేము వస్తే ప్రజల కష్టాలు తీరుస్తామని, ప్రజల కష్టాలు మొదలవుతాయని ప్రజలు భావించలేదు. అనేక కష్టాలు ప్రజలు ఈరోజు అనుభవిస్తున్నారనడానికి ఈ ప్రభుత్వం పాలనే మనకి నిదర్శనం. ఏదైతే నవరత్నాల పేరుతో నయవంచన చేస్తూ ఈ 4.5 సంవత్సరాల్లో ఈ వైసీపీ ప్రభుత్వం పేదలనే కాదు అందరినీ కూడా కష్టాలు పాలు చేస్తూ వస్తుంది. ఇవాళ మనం ఏ ఆసుపత్రి చూసినా, గవర్నమెంట్ ఆసుపత్రి కానీ ప్రైవేట్ ఆసుపత్రులు చూస్తే అందరూ కూడా లివర్ సిరోసిస్ వ్యాధితో బాధపడుతూ కనిపిస్తున్నారు. ఎందుకు రాని మనం ప్రశ్నిస్తే ఈనాడు ఈ ప్రభుత్వం ఏదైతే మద్యం పేరుతో స్పిరిట్ అమ్ముతూ పేదల ప్రాణాలతో చెలగాటమాడుతూ
అనేక ఇబ్బంది పాలు చేస్తుంది, అట్లానే వాళ్ళని ఆర్థికంగా కూడా కుంగదీస్తుంది. దీన్ని ప్రశ్నిస్తే మా అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ప్రశ్నిస్తే దీని మీద టాపిక్ డైవర్ట్ చేస్తూ అనేక అవాకు చవాకులు మాట్లాడుతున్న శ్రీ అంబటి రాంబాబు గారు, అట్లానే సజ్జల రామకృష్ణ గారు, మీరు ఒకసారి గమనించండి. మీరు ఈ ప్రభుత్వంలోకి మద్యపాన నిషేధం పేరుతో వచ్చి మద్యాన్ని ఎదురు పారిశ్రమతో పాటు పేదలు బలహీన వర్గాల వారి యొక్క ఆరోగ్యాలతో చెలగాటమాడుతూ వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిని కూడా కుంగతీస్తూ ఉన్నారు. దీనిపై ప్రశ్నిస్తే మీరు టాపిక్ డైవర్ట్ చేస్తూ మహిళనేగా చూడకుండా కూడా మీరు మేడం మీద అవాకు చవాకులు పెట్టడం సరైనది కాదని చెప్పి భారతీయ జనతా పార్టీ మరోసారి మీకు తెలియజేస్తుంది. మహిళల్ని గౌరవిస్తామని చెప్పిన మీరు మహిళలను ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఇబ్బంది పాలు గురి చేస్తున్నారు, ఎంతమంది ప్రాణాలు పలంగా పెడుతున్నారు అనేది మీరు గమనించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. అట్లానే పోలవరానికి డాక్టర్ కాసర్లేని సదాశివరావు శత జయంతి ఉత్సవాలు నగరంలో జరగనున్నాయి. ఈ నెల 13వ తేదీన సిద్ధార్థ గార్డెన్స్ లో జరగనున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరవుతారని పాతూరు కోటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా పాతూరు కోటేశ్వరరావు మాట్లాడుతూ పేదల వైద్యుడిగా పేరు పొందిన గొప్ప వ్యక్తి డాక్టర్ సదాశివరావు అని అన్నారు. దేశంలో ఉన్న ప్రముఖ సాహితీవేత్తలను ఆయన నగరానికి పరిచయం చేశారన్నారు. సాధారణ రైతు కుటుంబంలో ఇచ్చి వచ్చి రాజకీయంగా వైద్య నిపుణులుగా ప్రజల సేవకుడిగా పనిచేసే అందరి మనోళ్లు పొందారన్నారు. కార్యక్రమంలో సదాశివరావు కుటుంబ సభ్యులు ఉషాబాల, డాక్టర్ కృష్ణవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. అదే డాక్టర్ కాసర్లేని సదాశివరావు గారి శత జయంతి. గుంటూరులో ఇంతవరకు ఇంత గొప్పగా శత జయంతి ఎవరికి జరిగినట్టు దాఖలాలు లేవు. కానీ డాక్టర్ గారికి ప్రత్యేకించి ఈ శత జయంతి చేయటంలో ఉద్దేశం, డాక్టర్ గారు ప్రముఖ శస్త్రవైద్యులే కాకుండా ఆయన బహుముఖ ప్రజ్ఞతో అనేక కార్యక్రమాలు తను చేపట్టారు. అందులో ముఖ్యంగా ఎంతోమంది డాక్టర్లని తన వైద్యశాలలోనే ట్రైన్ చేసి ఈ చుట్టుపక్కల గుంటూరు చుట్టుపక్కల పట్టణాలలో చిన్న చిన్న వారికి ప్రతి అధ్యాపక సమావేశంలో కూడా మా అందరికీ వారు తెలియజేసేవారు. అందువల్లనే ఆ కాలేజీకి అంత పేరు ప్రఖ్యాతులు. అంటే ఆ రోజుల్లో 1968లో ఎక్కువ డొనేషన్లు ఇచ్చి ఉద్యోగాలు సంపాదించుకునేవాళ్ళు. కానీ జేకేసీ కాలేజీకి మాత్రం ఈయనే ఎక్స్ట్రా ఇంక్రిమెంట్స్ ఇచ్చి మంచి అధ్యాపకుల్ని బయట కాలేజీల నుంచి తీసుకొచ్చి వాళ్ళ కింద జూనియర్స్ని తీసుకొని వాళ్ళని ట్రైన్ చేసి ఈ విద్యా సంస్థ జేకేసీ కాలేజీ చాలా గొప్పగా చేశారు. తర్వాత నేను సదాశివరావు గారి అమ్మాయిగా పుట్టడం ఎంత అదృష్టమో ఈ కార్యక్రమాలు అన్నీ చూస్తుంటే అది ఇంకొకసారి కన్ఫర్మ్ అవుతానంటే ఇంట్లో తండ్రిగా మనకి ఆయన చేసిన సేవలు కానివ్వండి, పెద్ద డాక్టర్గా కానివ్వండి, పొలిటికల్ ఎక్స్ఎమ్మెల్యేగా ఈ అన్ని కోణాలు చూసాం. కానీ బయట సమాజంలో ఆయనకున్న గౌరవం, ఆయన తెచ్చుకున్న పేరు అన్నీ చూస్తుంటే ఆయన కూతురుగా పుట్టడం నా అదృష్టం అనిపిస్తుంది. ఆయనకి ఏ పద్మశ్రీ బిరుదు లేదు, ఏ మినిస్ట్రీ రాలేదు. అయినా కూడా వాళ్ళందరికన్నా కూడా చాలా ఎత్తులో ఉన్నారు ఆ మనిషి. అందరి హృదయాల్ని గెలుచుకోగలిగిన గొప్ప వ్యక్తి కాబట్టి ఇవాళ ఆయన చనిపోయిన 10 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరూ గుంటూరులో లేకపోయినా కూడా మిగతా అందరు అభిమానులు, ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కానివ్వండి, అభిమానులు కానివ్వండి, అందరూ కూడా ఈ బాధ్యత వాళ్ళ భుజాల మీద వేసుకుని మేము ఇవాళ 12 సంవత్సరాల బాలికకు ప్రతిమా హాస్పిటల్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. బాలిక కడుపులో ఉన్న వెంట్రుకల ఉండను తొలగించి బాలికను కడుపు నొప్పి నుంచి విముక్తి కల్పించారు. గుంటూరు రామిరెడ్డి తోటలోని ప్రతిమా హాస్పిటల్ వైద్యుల వద్దకు కడుపు నొప్పితో బాధపడుతున్న 12 సంవత్సరాల బాలికను తీసుకొచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించిన గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ సాయి కృష్ణ బాలిక కడుపులో వెంట్రుకల ఉండ ఉన్నట్లు గ్రహించారు. వెంటనే శస్త్రచికిత్స నిర్వహించి వెంట్రుకల ఉండను తొలగించి బాలికకు కడుపు నొప్పి నుండి ఉపశమనం కల్పించారు. శస్త్రచికిత్స చేసిన విధానాన్ని డాక్టర్ సాయి కృష్ణ మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో సాయి కృష్ణ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. పంపించేవాళ్ళం.
ఈ పాప ఒక అరుదైన ఇబ్బందితో వచ్చింది. పాప పేరు తేజేశ్వరి, 12 ఏళ్ళు, నెక్కల్ మండలం. అయితే ఈ పాపకి తరచుగా కడుపులో నొప్పి, బాగా విపరీతంగా నొప్పి రావడంతో ఎక్కడ కనుక్కోకపోతే మా దగ్గరికి వచ్చారు. అల్ట్రాసౌండ్ స్కానింగ్ అని ఎండోస్కోపీ చేస్తే కడుపులో ఒక జుట్టుతో ముడిపడిన పెద్ద ఉండ ఉంది. దాన్ని మెడికల్ పరిభాషలో ట్రైకోబెజార్ అంటాం. అంటే చాలామందికి ఈ జుట్టు తినడం అనేది అలవాటు కింద మారుతుంది చిన్నపిల్లలకి. అది కొన్ని సంవత్సరాల పాటు తినడం వల్ల లోపల ఉండగట్టుకుపోయి అది గడ్డలా తయారవుతుంది. జుట్టుగా గట్టిగా తయారవుతుంది. దాన్ని ట్రైకోబెజార్ అంటాం. అది చేసి ట్రైకోబెజార్ ఉందని నిశ్చయించుకొని వెంటనే సర్జన్ గారికి శస్త్రచికిత్స చేయమని పురమాయించాం. ఈ శస్త్రచికిత్స కూడా చాలా కష్టమైన చికిత్స. అది చేసి ఆ ట్రైకోబెజార్ తొలగించి పరిపూర్ణంగా పాపకి నొప్పి నుంచి విముక్తి కలిగించాం. డాక్టర్ సాయి కృష్ణ గారు జనరల్ సర్జన్ హాస్పిటల్లో. ప్రతిమా హాస్పిటల్లో సర్జరీలు చేస్తుంటాను. డాక్టర్ గారు సాయి కృష్ణ గారు గ్యాస్ట్రోఎంట్రాలజీ. ఇలాగ ఎండోస్కోపీ చేస్తే 12 ఏళ్ల పాపకి ఎండోస్కోపీ చేశాము. ఇలా హెయిర్ అంతా ఉండి లోపల అబ్స్ట్రక్ట్ అయిపోయింది, తినలేకపోతుంది, వాంతులు వస్తున్నాయి, అది ఇదంటే సరే అని సర్జరీకి ప్రిపేర్ చేశాము. సర్జరీ స్టమక్ ఓపెన్ చేసి వస్తే స్టమక్ అండ్ చిన్న పేగు డియోడిన్ ఉంటారు. రెండింటిలో 2 చిన్న సైజు క్రికెట్ బాల్ సైజు 2 హెయిర్ మాసులు అంటే ట్రైకోబెజార్ అంటారు. 2 ఉండల్లాగా ఉన్నాయి. అవి తీసి జాగ్రత్త తీసి సర్జరీ చేశాము. పేషెంట్ అయితే ప్రస్తుతానికి బాగానే ఉందండి, తింటుంది. రాష్ట్రంలో రైతాంగం పరిస్థితులు అగోమేచరంగా నెలకొందని, కృష్ణా జలాలు రాష్ట్రానికి రాకుండా జగన్ అన్యాయం చేశారని మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలోని ఎరపతినేని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన ఆస్తులను రక్షించుకోవడానికి రాష్ట్రాన్ని తెలంగాణకు తాకట్టు పెట్టిన వ్యక్తి జగన్ అని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఏ పోరాటం చేయకుండా తన కేసుల కోసం శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి నీరు వచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదని ఎరపతినేని శ్రీనివాసరావు విమర్శించారు. అందరూ అన్ని వర్గాలు కూడా మరలా అన్ని విధాలుగా ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారులకు రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలని అందరూ కోరుకుంటున్నారు. తాత్కాలికమైన ఈ పోలీసు నిర్బంధాన్ని తట్టుకొని ఖచ్చితంగా ఎన్నికల్లో పోరాడి విజయం సాధిస్తాం. ఇష్టారాజ్యంగా చెలదగిన పోలీసులు మాత్రం వదిలిపెట్టారు. ముఖ్యంగా మార్షల్ ఎదుగుతాం. కేసుల మీద కేసులు ఎక్కడో గొట్టిపాళ్లలో వెల్లుర్తి మండలంలో నెల కింద కేసు జరిగితే మొన్న బ్రహ్మారెడ్డి మీద 3 పెట్టారు. కొట్టిందని మమ్మల్ని తెలుగుదేశం వాళ్ళని కొట్టి తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు పెట్టి గొడవ జరగడానికి కారణం బ్రహ్మారెడ్డి అనేది బ్రహ్మారెడ్డి మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. మేము కొడితే మేము పెట్టాలి అటెంప్ట్ మర్డర్ కేసు. కొట్టింది తెలుగుదేశం వాళ్ళు, మళ్ళీ గొడవ జరగడానికి కారణం బ్రహ్మారెడ్డి ఆయన మీద పెట్టారు. నిన్న సుమంత్ రెడ్డి వాళ్ళు వైఎస్ఎంపీ రణచింతలు మాజీ ఆయన తీసుకెళ్ళి కొట్టారు వెల్లుర్ స్టేషన్. అసలు సంబంధం ఏంటి రణచింతలో, అది ఎక్కడ వెల్లుర్తులు రోజుకొకరు కొట్టడం ఆ వెల్లుర్ చేసే ఒక ఇష్టార్థంగా బిహేవ్ చేస్తున్నారు. మిమ్మల్ని ఖచ్చితంగా రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు చేసిన పాపాలన్నింటికీ మీకు శాపాలుగా మారితే ఉద్యోగాలు ఉండే పరిస్థితుల్లో ఎన్నిసార్లు చెప్పినా మీ పద్ధతిలో మార్పు రావట్లే. అంత గుర్తు పెట్టుకోవాలి. ఈసారి చాలా తీవ్రమైన పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, బైపాస్ 6 నెలలు ఒక సిబిఐ కేసు పెడితే ఏమైంది? పెడితే మీ చెత్త సాక్షి టీవీలో పత్రికలో 2 రోజులు రాసుకోండి, నాకు ఉచిత ప్రచారం వస్తుంది కదా, నాకేమైంది? ఇప్పుడు మీరు కేసు పెడితే నాకు ప్రమోషన్ వచ్చింది, గుర్తుపెట్టుకోండి. నేను భయపడ్ను, నా వెంట్రు కూడా పడుతున్నాను మీరు కేసు పెడితే. నేను భయపడే పడితే నాకేమన్నా పెట్టుకోండి, నాకేం నిన్న మీరు నాకు సైలెన్స్ ఇంట్లో చెప్పండి. మీ మీద మీరు సచ్చీలు రాయి మీరు భద్రతలు అయితే మమ్మల్ని అనాల. ఇన్ని కేసులు పెట్టుకుని పుచ్చిపోయింది మీరు. ఎవరితో సిబిఐ కేసు పెడతాం, ఎవరితో ఎన్నికలు ఏం తొక్క మీరు నన్ను ఎన్నికలు పాల్గొనుకుంటూ చేయండి చూద్దాం, పెట్టండి చూద్దాం, అది కూడా పెట్టండి చూద్దాం, చేస్తాం.
దీంట్లో భయపడేది ఏం లేదబ్బా. దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మేమంతా గ్రామ రాజకీయాల నుంచి వచ్చాం, ఫ్యాక్షన్ రాజకీయాల నుంచి వచ్చాం. ఏం మాకేం పడుతుంది దీంట్లో? 4.5 ఏళ్ళు అయింది. ఇది వీకుతాం, అది వీకుతాం, ఎరపనేని ఉంచాం, ఎరపనేని జైల్లో పెడతాం. ఏం బీకారు? నేను 1000 కోట్లు అక్రమాలు చేశారన్నారు. మీ దగ్గర ఏసీబీ ఉంది, మీ దగ్గర సిఐడి ఉంది. ఏం చేశారు మీరు? అన్ని ఎతికారు కదా, నా ఆస్తులన్నీ ఎతికారు కదా. ఏం బీకలాగా ఇప్పుడు అంటే కొంతమంది సిఐడి కేసులు, కొంతమంది ఏసీబీ కేసులు. అంటే నేను నన్ను 5 కేసుల్లో పోతామంటే నా స్థాయి ఎంత ఉందో మీరు ఆలోచించుకోవాలి. నా స్థాయిని మీరే పెట్టి పెద్ద కేసులు పెట్టాలని వస్తారు. మంచిది, నాకు ఇబ్బంది లేదు. ఐఎమ్ రెడీ. దేశంలో జనగణమన జరగాలని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కోరుకుంటుందని కాంగ్రెస్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి అన్నారు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2011 పార్లమెంట్ తీర్మానాల ప్రకారం 140 కోట్ల మంది ప్రజలు ఉన్న భారతదేశంలో సామాజిక న్యాయం కొంతమందికి మాత్రమే జరుగుతుందని తెలిపారు. బీహార్లో ప్రస్తుతం అధికారంలోకి రాగానే కులగణన జరిపిందని స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బీసీకి చెందిన వ్యక్తి ఒకరు మాత్రమే ముఖ్యమంత్రిగా చేస్తున్నారని చెప్పారు. మన రాష్ట్రం ముఖ్యమంత్రి కూడా కుల జనగణమన నిర్వహించాలని డిమాండ్ చేశారు. మణిపూర్ ఘటనపై ఏపీలోని రాజకీయ నేతలు మాట్లాడలేని స్థితిలో ఉన్నారని దుయ్యబడ్డారు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో స్పందించింది కాంగ్రెస్ పార్టీ, ఉద్యమం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇదే ప్రశ్న నేను అడుగుతా ఉన్నా. నరేంద్ర మోడీ గారికి ఊడిగలు చేస్తూ ఉన్నారు, చెప్తున్నా. నరేంద్ర మోడీ గారికి ఊడిగలు చేస్తూ ఉన్నారు ఇక్కడున్న పార్టీలు. రాహుల్ గాంధీ గారు మణిపూర్ వెళ్ళారు, అక్కడ ఉన్నటువంటి పునరావాస కేంద్రాలకు వెళ్ళారు. ఆ కేంద్రాల్లో ప్రజలను అనుసరించి అక్కడ ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రిని మార్చాలి అన్నాం. ముఖ్యమంత్రి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డాడు, కానీ రాజీనామా చేయించలేదు. కానీ పోలీసు యంత్రాంగం పని కట్టుకొని కుక్కీ అనేటటువంటి ఒక కులానికి మద్దతుగా పోలీసు వాళ్ళు ఆయుధాలు దగ్గరుండి ఇచ్చి మతి అనేటటువంటి కులాన్ని దగ్గరుండి చంపించేటటువంటి ప్రయత్నం జరిగింది. కానీ మీరన్నట్టుగా బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 30 సెకండ్లు మాట్లాడాడు. ఎంత దౌర్భాగ్యం! 100 మంది మరణించారు. ఈరోజు కూడా శాంతి భద్రతలు అరికట్టలేకపోతా ఉన్నారు. ఈరోజు కూడా అరికట్టలేనటువంటి చేతకాని దద్దమ్మ ప్రధానమంత్రి ఏ మాట చెప్పాల్సిన అవసరం లేకుండా ఉంది. ఎందుకు అరికట్టలేకపోతా ఉన్నారు? మొత్తం కలిపిన 30 లక్షల మంది జనాభా ఉండరు. కానీ దాన్ని ఇవాళ ప్రపంచ దేశాల్లో భారతదేశం గొప్ప దేశం, ఆ చిన్న రాష్ట్రానిలో శాంతి పద్ధతులు అరికట్టడం ఎవరో బాధ్యత తీసుకోవాలి? నరేంద్ర మోడీ గారికి క్షమాపణ చెప్పాలా లేదా? ఇది ఈ యొక్క నరేంద్ర మోడీ గారి విధానం. పూర్తిగా చెప్తా ఉన్నా, ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు జనగణన కోసం 2011లో పార్లమెంటు సాక్షిగా బిల్లు చేయడం జరిగింది. దాన్ని అమలు పరిస్తే మహిళా రిజర్వేషన్లు 2024 నుంచే మొదలవుతే చిత్తశుద్ధి లేదు, స్పష్టంగా కనబడతా ఉంది. ఇవాళ కుల జనగణన జరగాలని, దానితోనే ఈ దేశంలో సామాజిక ఆర్థిక అంశాలు మెరుగుపడతాయి. అట్లానే బీసీల్లో కూడా ఉపకులాలకు కూడా మంచి. ఏపీని రోజు రోజుకు వైసీపీ ప్రభుత్వం అప్పుల ఊబిలో ముంచుతుందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముప్పాళ్ల మాట్లాడారు. ఇప్పటికీ 67,000 కోట్ల రూపాయలు అప్పులు ఇచ్చి ఏటా వాటాగా 11 లక్షల కోట్ల రూపాయలను దారి మళ్లించారని నాగేశ్వరరావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని గుండెల్లో పెట్టి కాపాడుతుందని అన్నారు. లోకేష్ చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టిన తీరు చూస్తుంటే పొలిటికల్ టెర్రరిజం వైపుకు జగన్మోహన్ రెడ్డి నడుస్తున్నారని తెలిపారు. ఎంఐఎంతో ఎప్పటికప్పుడు ఆర్థిక లావాదేవీలు పెట్టుకొని ఇండియా కూటమి తెలంగాణ గెలవకుండా ఉండేటట్టు పెట్టుకొని తెలంగాణలో కూడా కాంగ్రెస్ గెలిస్తే ఇక మోడీ భవిష్యత్తు భూస్థాపితం అవుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి కోరికని అంగీకరించే విధంగా ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి మన 4వ తారీఖు జరిగిన క్యాబినెట్లో
కొత్త విధి విధానాలతో దానికి పునర్జన్మనిచ్చి కొత్త ఆదేశాలు ఇచ్చి ప్రాజెక్టుల వారీగా ఈ 2 రాష్ట్రాలకి నిధులు కేటాయించమని చెప్పడం అంటే తెలంగాణ అక్రమ ప్రాజెక్టుల్ని మోడీ సక్రమ ప్రాజెక్టులుగా అంగీకరించడమే. ఇందులో ఎలాంటి పొరపాటు ఆలోచన కూడా ఉండాల్సిన పని లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ వాళ్ళకి ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నారు. పురంధరేశ్వరి గారు, నరసింహారావు గారు రాజ్యసభ మెంబర్ గారు, ఇద్దరు బీజేపీ కావాలని రక్షణ కోసం వెళ్ళిన పలువురు అగ్రనాయకులందరూ కూడా కళ్ళు తెరిచి చూడండి, వాస్తవాలు గమనించండి. మీరు కన్న గడ్డకి శాశ్వతంగా దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని కానీ ఆయన ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి 3 ఏళ్లకు మారిపోతుంటుందని సీఎం జగన్ విమర్శించారు. గురువారం కాకినాడ జిల్లా సామర్లకోటలో సీఎం జగన్ మాట్లాడారు. ఈ ప్యాకేజీ స్టార్కి మహిళలంటే అసలు గౌరవం ఉండదని అన్నారు. ఈ ప్యాకేజీ స్టార్కి తాను పోటీ చేసిన నియోజకవర్గాలు భీమవరంతో గాజువాకతో సంబంధం లేదని తెలిపారు. సొంత పార్టీని సొంత వర్గాన్ని అభిమానులకు హోల్సేల్గా అమ్మటానికే వ్యాపారి పవన్ ఇస్తున్నారని విమర్శించారు. ఆడవాళ్ళన్నా పెళ్లిళ్ళ వ్యవస్థ అన్నా ఈ పెద్ద మనిషికున్న గౌరవం ఏమిటి అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఎందుకనంటే ఇవన్నీ కూడా నిజాలు. మన ఇళ్లల్లో మన అక్క చెల్లెమ్మలను మనం అక్క అని చెల్లెమ్మ అని చెప్పి మనం గౌరవించలేకపోతే, మన ఇళ్లల్లో మన పాపలను మన పిల్లలను మన పెళ్ళిళ్ళను మనం గౌరవించకపోతే, మనమే లీడర్లుగా ఉంటూ 3 సంవత్సరాలకు ఒకసారి 4 సంవత్సరాలకు ఒకసారి మనమే ఇల్లాలను మారుస్తూ ఉంటే, ఆడవాళ్ళ మీద మనమే ఇటువంటి గౌరవం ఇటువంటి చులకన భావం చూపిస్తూ ఉంటే ఎలాంటి పాలకులం మనము, ఎలాంటి నాయకులం మనము అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఈ ప్యాకేజీ స్టారు మన రాష్ట్రం విషయాన్ని కూడా అంతే. స్టారుకు మన రాష్ట్ర విషయంలోనూ కూడా అంతే. అతను పోటీ చేసి ఓడిపోయిన భీమవరంలోనూ సంబంధం లేదు, గాజువాకతో కూడా అనుబంధం లేదు. కేవలం ఈ నియోజకవర్గాలు తనకు ఒక పనిముట్లుగా మాత్రమే వాటిని చూస్తాడు, వాటిని యూస్ అండ్ త్రో. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణంలో మోటార్ బైకులు దొంగతనాలకు పాల్పడుతున్న ముగిలి నాగరాజు పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. చెడు వ్యసనాలకు బానిసై నాగరాజు ఇంటి వద్ద పార్క్ చేసి ఉన్న వాహనాలను అపహరించి వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. నాగరాజు వద్ద నుండి 11 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వీటి విలువ 15 లక్షలు ఉంటుందని అన్నారు. ఉదయం 6 గంటల సమయంలో మాచర్ల పట్టణానికి చెందిన పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారైన సౌందరరాజన్కు రాబడిన సమాచారం మేరకు మాచర్ల పట్టణానికి చెందిన ముగిలి నాగరాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని మధ్యవర్తుల సమక్షంలో అతనిని విచారించగా మాచర్ల పట్టణంలో దొంగతనానికి గురైనటువంటి 8 మోటార్ సైకిళ్ళు, అదేవిధంగా ఇతర ప్రాంతాలు ఫిరంగిపురము, విజయవాడ, సూర్యాపేట లాంటి పట్టణాలకు చెందిన 3 మోటార్ సైకిళ్ళు, మొత్తం 11 మోటార్ సైకిళ్లను అతని వద్ద నుండి రికవరీ చేయడం జరిగింది. ఈ 11 మోటార్ సైకిళ్ళ విలువ సుమారుగా 11,59,000 వరకు ఉంది. ఇతనిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తాము. ఈ 11 మోటార్ సైకిల్ను రికవరీ చేయడంలో పాత్ర వహించిన మన ఎస్ఐ గారిని, పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఎస్పీ గారు, మన గురజాల డిఎస్పీ గారు అభినందించారు.
ప్రజలకు ముఖ్య గమనిక ఏమంటే ఈ మధ్య బైక్ దొంగతనాలు ఎక్కువగా అవుతున్నాయి. నిర్లక్ష్యం వహించకుండా టీడీపీ యువనేత నారా లోకేష్ పై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు బాధలు చెప్పుకునేందుకు నారా లోకేష్ కలిసి ఉంటారని, సీఎం జగన్ పై చాడీలు చెప్పడానికే కలిశారని ఆయన అన్నారు. ఎవరితో కలిసి వెళ్లారు అన్న అంశం మా పార్టీకి అవసరం లేదని, దేశానికి హోంమంత్రిగా అమిత్ షాను ఎవరైనా కలవచ్చు అని చెప్పారు. విశాఖకు వెళ్లే అంశంపై అధికారికంగా జీవో ఇస్తే ఇక దొడ్డిదారి ఏమిటి అని విశాఖతో పాటు కడపలోనూ సీఎంకు క్యాంప్ ఆఫీస్ ఉందన్నారు. ఉగాదికి సెలబ్రిటీ పార్టీ టీడీపీ ఉండవని నేను వ్యాఖ్యానించారు. ఎన్నికల తర్వాత మేము రిపీట్, వాళ్ళు ఎగ్జిట్ అవుతారన్నారు. బీజేపీకి ప్రతి అంశము చెప్పి చేయాల్సిన అవసరం మాకు లేదు అని బొత్స అన్నారు. ప్రభుత్వానికి ఏదైతే మన దగ్గర చదువుతున్న 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న 34-35 లక్షల మంది పిల్లలందరికీ కూడా, ప్రభుత్వ కళాశాల చదువుతున్న పిల్లలందరికీ కూడా మన యాప్ను కానీ మన దగ్గర రిజిస్టర్ చేసుకుని దాన్ని కానీ డౌన్లోడ్ చేసుకుంటే అది ఫ్రీ కంటెంట్, దానికి ₹1 కూడా చెల్లించక్కర్లేదు, ప్రభుత్వం కూడా చెల్లించట్లేదు, మీరు చెల్లించక్కర్లేదు, మీరు కంటెంట్ చేసుకుని చెప్పాము. 8th క్లాస్ పిల్లలకు వచ్చి ట్యాబ్స్ ఇచ్చాము. సుమారు 5,18,000 ట్యాబ్స్ ఇచ్చాం. అందులో 4,78,000-80,000 మంది పిల్లలు, టీచర్లు ఒక 50 నుంచి 60,000 మంది టీచర్లు కలిపి 5,18,000 ట్యాబ్స్ ఇచ్చాం. ట్యాబ్స్ నుంచి మనం ఓపెన్ టెండర్లోను బహిరంగ టెండర్లు చేసాం. దాంట్లో బైజూస్ కంటెంట్ వచ్చి ఆ చిప్ని లోడ్ చేసి వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ సంవత్సరం 2 సంవత్సరాలకి ఇచ్చే నిమిత్తం ఈ సంవత్సరం రేపు ఇవ్వబోయే దాంట్లో 3 సంవత్సరాల తర్వాత కంటెంట్ పెడుతున్నాం. 8th, 9th, 10th ఈ సంవత్సరం, రేపు డిసెంబర్లో మళ్ళీ ఇచ్చినప్పుడు దానికి 1 పైసా కూడా మనం బైజూస్ సంస్థకు చెల్లించట్లేదు. మళ్ళీ అదే అధికారపూర్వకంగా అథారిటీగా చెప్తున్నాను. ఇది వాస్తవం. అది బైజూస్ తాలూకా రెప్యుటేషన్ రేట్ అనేది మీకు తెలుసు, ఇక్కడ ఉన్న మీ విలేజ్ సోదరులకి మీ అందరికీ తెలుసు, మీ పిల్లలకు కూడా మీరు. ఇవండి బులెటిన్ విశేషాలు.